లిస్ట్ థియరీ అయిపోయింది కదా. ఇప్పుడు కోడ్ రాస్తాం. ఫస్ట్ ఇండెక్సింగ్లో లిస్ట్ ఈక్వల్ టు 10, 20, 30, 40, 50 ఇద్దాం. ఓకే, ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఇప్పుడు ఇండెక్స్ మనం ఏది చూద్దాం, 1 చూద్దాం. ఓకే, సారీ మనము టపుల్లో ఇచ్చాము. ఇది ఇండెక్స్ ఇలా ఇవ్వాలి. 20 లిస్ట్ 1 ఇండెక్స్ 1 అనేది 20 అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైసింగ్ చేద్దాం. స్లైసింగ్ సబ్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1:1:4. ఇప్పుడు 4 అంటే ఇండెక్స్ 1 అంటే ఎక్కడి నుంచి ఉంది, 20 కాబట్టి 4 అంటే బిలో 4 అన్నీ ప్రింట్ అవుతాయి. 20, 30, 40. ఓకే, 0 అనేది 10 అనేది 0, 20 అనేది 1, 30 అనేది 2, 40 అనేది 3, 50 అనేది 4 కాబట్టి 4 ప్రింట్ అవ్వదు. ప్రింట్ ఆఫ్ సబ్ లిస్ట్ చూడండి 20, 30, 40. ఓకే, నెక్స్ట్ కన్కాటినేషన్ చూద్దాం. కన్కాటినేషన్ అంటే ఏంటి గుర్తుందా? 2 లిస్ట్ ఆర్ స్ట్రింగ్స్ ఏదైనా మనం ఇచ్చేదాన్ని యాడ్ చేసేదాన్ని కన్కాటినేషన్ అంటారు. లిస్ట్ 1 ఈక్వల్ టు మనం ఏదైనా కానీ దీంట్లో ఇవ్వాలి బ్రాకెట్స్లో. ఓకే, 1, 2, 3 ఇచ్చాము. నెక్స్ట్ లిస్ట్ 2 ఈక్వల్ టు 4, 3, 5, 6. ఓకే, ఇప్పుడు మనం రెండు కంబైన్ చేస్తున్నాం కాబట్టి కంబైన్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2 ప్రింట్ ఆఫ్ కంబైన్ లిస్ట్ 1, 2, 3, 4, 5, 6 వచ్చింది. ఇవన్నీ అంటే మనం ఇచ్చిన లిస్ట్ 1 లిస్ట్ 2 కంబైన్ అయ్యి పక్క అన్నీ ఒక లిస్ట్ లాగా వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ రిపిటేషన్ అంటే మనం ఇచ్చే వాల్యూ రిపీట్గా ఎన్ని టైమ్స్ రావాలి అంటే మనకు అన్ని టైమ్స్ రిపిటేషన్గా వస్తాయి అన్నమాట. ఓకే, రిపీట్ లిస్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1 అంటే మనం ఇచ్చిన ఫస్ట్ 1, 2, 3 అని ఇచ్చాం కదా పైనని, మళ్ళీ ఇక్కడ ఏమి ఇవ్వకపోతే కన్కాటినేషన్లో ఉన్న లిస్టే తీసుకుంటుంది. ఓకే, ఇంటూ
మనకి ఎన్ని టైమ్స్ కావాలి, 4 టైమ్స్ తీసుకుందాం. ఓకే, ప్రింట్ ఆఫ్ రిపీట్ లిస్ట్. చూడండి 1 2 3 1 2 3 1 2 3 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయ్యి అవుట్పుట్ వచ్చింది కదా. ఇప్పుడు లెంత్ చూద్దాం. లెంత్ ఫస్ట్ మనము లిస్ట్ 1 ఈక్వల్ టు లెంత్ కానీ మనం ఇస్తాం 1 2 3 ఓకే, 4 5 6 ఇద్దాం. ఓకే, లెంత్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ లిస్ట్ 1. అవుట్పుట్ చూద్దాం. చూడండి 1 2 3 1 2 ఎన్ని వచ్చినాయి. ఒక నిమిషం, మనం ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఆఫ్ లెంత్ 6. ఓకే, 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 వచ్చినాయి. ఇక్కడ మళ్ళీ మనం మారుస్తాం, ఒకసారి 7 ఇద్దాం. సెవెన్ అని వచ్చింది. ఇప్పుడు అపెండ్ అంటే మనం ఇచ్చిన ఏదైనా వాల్యూ ఎండ్లో యాడ్ అవుతుంది. ఓకే, లిస్ట్ ఈక్వల్ టు 10 20 30 40 50. లిస్ట్ డాట్ అపెండ్. ఇప్పుడు మనము అపెండ్ అంటే ఇప్పుడు 50 తర్వాత 16 యాడ్ చేద్దాం. 60. ఇప్పుడు మనము టపుల్లో ఇచ్చాము బ్రాకెట్స్, అది తీసుకుంటుందో లేదో అలాగే చూద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్ లిస్ట్ డాట్ అపెండ్. ఓకే, వెయిట్. ప్రింట్ ఆఫ్ లిస్ట్ సిక్స్టీ యాడ్ అయింది చూడండి. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ అంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్లో మనము వాల్యూని ఇన్సర్ట్ చేయడం. ఓకే, ఇప్పుడు ఇక్కడ లిస్ట్ డాట్ ఇన్సర్ట్ అంటే ఇండెక్స్ 2లో మనకి ఇక్కడ 20 తర్వాత మనకి 25 రావాలి. ప్రింట్ ఆఫ్ లిస్ట్. సారీ, ఇక్కడ కోలన్ పెట్టాము. రాలేదు ఇక్కడ, ఎందుకంటే
మనము లిస్ట్లోనే ఇవ్వాలి. చూద్దాం ఇప్పుడు. built function of method object is not subscriptable. list insert to comma ఇది కామా రావాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. నాట్ కమింగ్. వెయిట్, ఇక్కడనే మనము లిస్ట్ ఈక్వల్ టు ప్రింట్ 10, 20, 30, 40, 50. ఇప్పుడు చూద్దాం. 20. ఇప్పుడు వచ్చింది చూడండి. ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇలా మనం 10, 20, 25 వచ్చింది 30 ప్లేస్లో. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేద్దాం. రిమూవ్ ఆపరేషన్ చూద్దాం. రిమూవ్ది మనకి ఏదైనా స్పెసిఫిక్, ఇప్పుడు మనం ఇక్కడ 25 యాడ్ చేసాం కదా, దాన్ని రిమూవ్ చేయాలి అంటే ఈ రిమూవ్ ఆపరేషన్ని యూజ్ చేద్దాం. లిస్ట్ ఈక్వల్ టు 20, 30, 40, 50, 60. ఓకే, ఇప్పుడు లిస్ట్ డాట్ రిమూవ్. ఇప్పుడు మనం దేన్ని రిమూవ్ చేద్దాం? 40ని రిమూవ్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ లిస్ట్. చూడండి, 40ని రిమూవ్ చేసింది.